చేస్తుంటారు మీరు సత్య గారు? నేనైతే మా విలేజ్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశగా అయితే చేస్తాను అనమాట అండి. ఆశా వర్కర్ అంటే ఏమేమి పనులు చేయాలి? ఆశా వర్కర్ అంటే విలేజ్ పరంగా మెయిన్ వచ్చేసి ప్రాసెస్ అనమాట. మాది గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు అనమాట. వాళ్ళకి విలేజ్లో ఉండడానికి ఏమి ప్రమాదం జరగదు. అంటే గర్భవతులు నైట్ ఎనీ టైం ఏ టైంలో డెలివరీ అయినా సరే, పెయిన్స్ వచ్చినా సరే మేము అవైలబుల్గా అందుబాటులో ఉంటాం అనమాట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, అలాగే వాళ్ళ చెకప్స్కి, అంటే 3 months వచ్చిన కానీ చాలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వను కానీ డెలివరీ అవ్వే వరకు కూడా మేము వాళ్ళకి మెడికల్గా ట్రీట్మెంట్కి అయితే తీసుకెళ్తాం. అంటే జీజీహెచ్కి గవర్నమెంట్ హాస్పిటల్కి చెకప్లు తీసుకెళ్తాం. ఒకసారి చూపిస్తే వాళ్ళే వెళ్తూ ఉంటారు. కంపల్సరీ పిహెచ్లో 4 times అయితే చూపిస్తాం. అలాగే మా విలేజ్లో 104 వస్తుంది కాబట్టి అక్కడ తీసుకెళ్తాం, మెడిసిన్ ఇస్తాం, ఐరన్, కాల్షియం ఇవన్నీ మా ద్వారానే వెళ్తాయి. ఉంటాం సరైన ఫుడ్ తీసుకుని ఎలా తీసుకొని ఏంటో అవన్నీ కూడా చెప్తూ ఉంటాం. అంటే మేమే కాదు, మా మేడం వాళ్ళందరూ కూడా, మాకు అంతవరకు కాదు మామూలు చెప్తున్నాం. ఇంకా ఉన్నాయండి, మొత్తం చెప్తే ఇక్కడ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఆంజీ యాదవ్ గారు హాయ్ అండి, హాయ్. తుమ్మోజు నరసింహాచారి గారు హాయ్ అండి, హాయ్. ధనాన్ని చిరునవ్వులు బంగారు తల్లికి గుడ్ ఈవినింగ్. అబ్బో ధనాన్ని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచిగా అన్నందుకు. మమ్మల్ని పుట్టపోయి బిడ్డలకు సేవలు అందిస్తారు అన్నమాట. అవును, కంపల్సరీ. మెయిన్ అయితే అండి, ఒకప్పుడు విలేజ్లో డెలివరీ అవుతా తల్లి జన్మిస్తూ బిడ్డ చనిపోయి తల్లి చనిపోయేది. అలా చనిపోకూడదని మమ్మల్ని తీశారనమాట. అంటే ఒక బిడ్డకు ప్రాణం పోస్తే తల్లి చనిపోకూడదు అనేసి, ఇద్దరు కూడా సేఫ్ జర్నీలు ఉండాలి. అందుబాటులో ఉండి మేము 108 ఫోన్ చేసి దగ్గర తీసుకెళ్ళి అప్ చెప్తాం. మేము దగ్గరుండి వేస్తాం కదా, మేము అప్ చెప్తే ఏమో వాళ్ళు ఓపిక పట్టి ఉంటాం.